నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యాదృచ్ఛికమో మరి నిజమో కానీ చరిత్రలో 23వ పులికేశి రాజు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశాడో ఆ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన 23వ ముఖ్యమంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రం మొత్తం ఖండిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఇప్పుడు ఇచ్చిన 11 సీట్లు కూడా ఇవ్వరు అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పలికారు. ఈ కార్యక్రమంలో ఆలియా, అజయ్, నగరానికి చెందిన వార్డ్ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఏదైతే జరుగుతుంది. అదేవిధంగా ఇక మన విషయానికి వస్తే, నిన్న ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నేను బ్రతికే ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను పులివెందుల్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అప్పుడప్పుడైతే కనిపించిపోతాను అని చెప్పే ఒక నేపథ్యంతో ఈ రోజు ఆయన ముందరికి వేసుకుంటూ తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారని భ్రమపడుతూ ఉన్నారు. ఒకసారి దయచేసి జగనన్న, నువ్వు ఒకరోజు జనాల్లోకి రావడం అనేది నేర్చుకో. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నీకు ఏ రోజైతే ప్రజలు 151 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్ని విస్మరించడంలో నీ అంత చేతనైనట్టు ఇంకా ఏ ముఖ్యమంత్రికి గాని ఏ నాయకుడికి గాని చేతనైన పరిస్థితి అయితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే 151 స్థానాల నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి కేవలం 11 స్థానాలకి పరిమితమైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే అది ఒక శ్రీయుతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం తీసుకున్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తుంటది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, మనకి హింసించే 23వ రాజు పులికేశి అని, దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది. అప్పట్లోనే చెప్పారు 23వ రాజు పులికేశి అంటే విచిత్రమైన చేష్టాలతో, విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే 23వ రాజు పులికేశి అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్ గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు గాని, ఆయన పెట్టిన సందర్భాలు గాని, ఆయన చేసిన అభివృద్ధి గాని విచిత్రంగా ఈ రోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి చెప్తున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు హింసించే పులివెందుల పులికేసి, అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి. ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు. రానున్న రోజుల్లో గాని మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని, మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో గాని మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే నిన్ను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రానున్న రోజుల్లో ఆ 11 స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం 1 స్థానానికి నిన్ను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే, కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఒక 3 రోజుల ముందర 4 రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, వై నాట్ 175 అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు. ఈరోజు వై నాట్ 175 లో అన్ని ఎగిరిపోయాయి. పట్టుమని 10 సీట్లు గెలుచుకునేదానికి సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు.
అదేవిధంగా క్రితంలో మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు నువ్వు ఒక మాట అన్నావు, 23లో 5 తీసేస్తే ప్రతిపక్ష హోదా అనేది నీకు మాయమైపోతుంది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చావు. కానీ ఈ రోజు నీ పరిస్థితి కరెక్ట్ గా కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతిపక్ష స్థానాన్ని నాకు అందించండి మహాప్రభు అని చెప్పి అసెంబ్లీలో నువ్వు అడుక్కుంటున్న తీరు, కానీ దాన్ని వ్యంగ్యపరిచి ఎవరైనా ప్రతిపక్ష హోదా అనేది తెచ్చుకోవాలే గాని మీ పాటికి మీరు అడుక్కున్నంత మాత్రాన రాదని, మీరు అడిగే ఎలక్షన్ స్ట్రాటజీ 38% మీకు వచ్చిందని, ఇది కావాలంటే జర్మనీలో మీరు కావాల్సిన ఇది ఉంటుందని చెప్పి ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేశారు. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రారు, మీరు మైకుల్లో ఉంటారో, అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంటారో, మీరు ఏ దేశంలో ఉంటారో, ఏ లోకంలో ఉంటారో, ఏ మాలోకంలో ఉంటారో తెలియక మీరు అక్కడ ఉంటారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో కబక్కన జర్మనీలో ప్రతిపాదించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో కూడా ప్రతిపాదిస్తారేమోనని మీరు అనుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఇక మరొక్కసారి మీకు కూడా తెలియజేస్తున్నాం, మరొక్క తూరి మా నాయకుడు జోలికి గనక వస్తే మీకు ఖచ్చితంగా ఈసారి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్ సార్. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు మగోడికి ఎక్కువ ఆడదానికి తక్కువ, ఇది నిజమేనా? ముందు దానికి సమాధానం చెప్పు. మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు. నువ్వు వాస్తవాలకు వస్తే, నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో మమేకమయ్యాను, ప్రజల సమస్యలు కనుక్కున్నాను, ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరదా కట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా ప్రజలతో మాట్లాడి వెళ్ళావో, ఇప్పటికీ ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో, ఒకసారి ఆ పరదాలు తీసి మాట్లాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రజల బాధల్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో నీకు 5 సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో, మేము గతంలో ఇటువంటి ఎదవకి మేము అధికారం ఇచ్చాము, ఇటువంటి ఎదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళే ఈ రోజు చెప్పుతో కొట్టుకునే పరిస్థితులను తీసుకొని వచ్చావు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరదాలు తీసి బయటికి వెళ్లి చూసి మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే పోయినసారే చెప్పాము, కుర్చీలు మడతపెట్టి మరీ కొడతామని చెప్పి పోయినసారే చెప్పాము. నీ స్థాయి ఏంటంటే మా జన సైనికుల స్థాయికి కూడా నీ స్థాయి సరిపోదు. నేను ఈ రోజు చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం వైపు నువ్వు తలెత్తి ఉమ్మిస్తే ఆ ఉమ్ము నీ మొహం మీద పడద్ది. నువ్వు ఈ రోజు అదే విధంగా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మళ్ళీ చెప్తున్నాము, ముందు నీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధుల పాలు చేసావో ముందు అది పోయి నువ్వు సరి చూసుకో. ముందు నీ ఇంట్లో నువ్వు ముందు చూసుకోలేని వాడిని నువ్వు ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ముందు అది సిగ్గు అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము. ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను. జై హింద్, జై జనసేన.